నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఎన్నికల ముందు రాజకీయ విమర్శల నేపథ్యంలో మహిళల మిస్సింగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సమాజంలో 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసిన సంగతి అంటే రెగ్యులర్ గా ఉంటాయి, కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పద్ధతికి ఎన్సిబి రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిరుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు, లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో 18,000 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాక్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఎన్నికల ముందు రాజకీయ విమర్శల నేపథ్యంలో అప్పటి జగన్ ప్రభుత్వం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే ఒక విమర్శ చేశారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమైపోయారని, వాళ్ల గురించి జగన్ ఏ రోజు ఎందుకు మాట్లాడలేదని అనేక సభల్లో నిలదీశారు. రాష్ట్రంలో బాలికలు, యువతులు అదృశ్యమైపోతున్నారని, వారంతా అక్రమ రవాణాకు గురవుతున్నారని, దీనికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే పనిలో ఉన్న వాలంటీర్లే కారణమంటూ పదే అప్పటి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇలాంటి విమర్శలు విన్న ప్రతిసారి నిజంగానే అంతమంది మిస్ అయ్యారా అన్న అనుమానం చాలా మందిలో కలిగేది. కానీ అది రాజకీయంగా జగన్ను ఎదుర్కోవడానికి చేసిన ఒక ప్రచారమని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక ప్రకారం అర్థమవుతోంది. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, అబద్ధాలని లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అక్కడ ఏం జరిగింది, ప్రశ్నోత్తరాలేంటి, సమాధానాలేంటి ఇప్పుడు చూద్దాం. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ లోక్సభ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అనేక వాస్తవాలు బయటకొచ్చాయి. 2019 నుండి 23 వరకు ప్రతి ఏటా ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి, ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అన్న వివరాలు ఆ డాక్యుమెంట్లో ఉన్నాయి. దాని ప్రకారం జూలై 30, 2024 లోక్సభలో హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి అండ్ అలాగే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ విధమైన క్వశ్చన్స్ చేశారు. ఏంటి అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ రిపోర్టెడ్ మిస్సింగ్ అండ్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ఈచ్ ఆఫ్ ది లాస్ట్ 5 years ఏజ్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెదర్ ద మినిస్ట్రీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎనీ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏదైనా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదైనా అరేంజ్ చేశారా వాళ్ళని రిజాల్వ్ చేయడానికి. అండ్ అలాగే ఏదైనా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్
ప్రోగ్రామ్స్ లాంటివి ఏవైనా కండక్ట్ చేశారా, అండ్ అలాగే ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే ఆ డ్యూరేషన్ ఎంత, ఆ పీరియడ్ ఏంటి, ఏ టైంలో చేశారు అన్న క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట హోమ్ అఫైర్స్ ఆఫ్ మినిస్ట్రీ బండి సంజయ్ కుమార్ని. అండ్ ఆయన ఈ విధంగా ఆయన ఆన్సర్స్ ఇచ్చారు. అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది బిలో 18 years ఎంతమంది మిస్ అయ్యారు, అబోవ్ 18 years ఎంతమంది మిస్ అయ్యారు, 2019 నుంచి 2023 వరకు ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని కనుగొన్నారు అన్న విషయాలు చెప్పడం జరిగింది. అండ్ ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూసుకుంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అన్న దాని గురించి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అండ్ అలాగే ఉమెన్ హెల్ప్ డెస్క్ లాంటివి కండక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అంటే ట్రాక్ చైల్డ్ పోర్టల్, ఇంకా కోయాపాయ ఇలాంటివి కండక్ట్ చేశారు. అండ్ అలాగే ఆ తర్వాత ఇయర్ వైజ్గా ఎంతమంది అంటే బిలో 18 years ఎంతమంది, అబోవ్ 18 years ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని ట్రేస్ చేశారు అన్న వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. 2019లో బిలో 18 years టోటల్గా 1928 మంది మిస్ అయితే అందులో 1904ని ట్రేస్ చేయడం జరిగింది. అండ్ అలాగే అబోవ్ 18 yearsలో 4968 మంది మిస్ అయితే 4679 మందిని ట్రేస్ చేయడం, టోటల్గా 6896 మంది మిస్ అయితే 6883 మందిని ట్రేస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2020 చూసుకుంటే బిలో 18 years టోటల్గా 2092 మంది మిస్ అయితే అందులో 1997 మందిని ట్రేస్ చేశారు. అండ్ అబోవ్ 18 years చూస్తే 5484 మంది మిస్ అయితే 5192 మందిని ట్రేస్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా చూసుకుంటే 7576 మంది మిస్ అయితే 7189 మందిని ట్రేస్ చేశారు. అండ్ అదేవిధంగా 2021 లెక్కలు చూస్తే బిలో 18 years 2981 మంది మిస్ అయితే అందులో 2884 మందిని ట్రేస్ చేశారు. అండ్ అబోవ్ 18 yearsలో 7104 మిస్ అయితే 6732 మందిని ట్రేస్ చేశారు. ఇక టోటల్గా చూసుకున్నట్లయితే 10085 మంది మిస్ అయితే 9616 మందిని ట్రేస్ చేశారు. ఇక 2022 చూసుకున్నట్లయితే బిలో 18 years వచ్చేసి 3118 మంది మిస్ అయితే 3221 మందిని ట్రేస్ చేశారు. ఇక అబోవ్ 18 years చూస్తే 7315 మంది మిస్ అయితే 7773 మంది ట్రేస్ చేశారు. ఇక టోటల్గా చూసుకున్నట్లయితే 10433 మంది మిస్ అయితే లాస్ట్ ఇయర్తో కలిపి 10994 మందిని ట్రేస్ చేశారు. ఇక 2023 లెక్కలు చూసినట్లయితే బిలో 18 years 3121 మంది మిస్ అయితే 3073 మందిని ట్రేస్ చేస్తారు. ఇక అబోవ్ 18 years చూస్తే 6574 మంది మిస్ అయితే 6567 మందిని ట్రేస్ చేస్తారు. ఇక టోటల్ చూసినట్లయితే 9695 మంది మిస్ అయితే 9640 మందిని ట్రేస్ చేస్తారు. 2019 నుంచి 2023 వరకు లెక్కలు చూసినట్లయితే ఉమెన్ మిస్సింగ్ కేసు అన్న రేట్ అయితే ఏదైతే ఉందో అది పెరుగుతూ వచ్చింది. 3000 నుంచి లెక్కల ప్రకారం స్టార్ట్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి అది 10,000 వరకు వెళ్ళింది. అండ్ 2023లో 9,000 అంటే 10,000కు దగ్గరగా ఉంది. సో ఇలా చూసుకున్నప్పటికీ కూడా ఉమెన్ మిస్సింగ్ రేట్ పెరుగుతూ వచ్చింది. సో ఈ విధంగా ఇది ట్రేస్ చేయడానికి కూడా చాలా వరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిశ యాప్ ఉండటం, అలాగే స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారు. ఒకప్పుడులో ఫిర్యాదు చేయడానికి కూడా భయపడేవారు. సో దీంతో ఫిర్యాదుల సంఖ్య ఏటా పెరుగుతున్నట్టుగా కనిపించినా పరిష్కారంలో కూడా సంబంధిత అధికారులు అంతే సమర్థత చూపించగలిగారు అన్న విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ లెక్కల ప్రకారం రికార్డుల్లో ట్రేస్ కాని వారు కూడా తమ జీవితాల్లో స్థిరపడడం, ఆయా కుటుంబాలతో రాజీ చేసుకోవటం లాంటి పరిణామాల వల్ల ట్రేస్ అయినట్టుగా నమోదు కాకపోయినా ఉండొచ్చని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తే అనేక కారణాలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో తప్పటం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు ఇలా చాలా ఉంటాయి. ఈ ఘటనలన్నింటిలోనూ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారు. సో ఇలాంటి కేసుల్ని రాజకీయంగా వాడుకొని 30,000 మంది మాయమైపోయారని తప్పుడు ప్రచారం చేయడంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మిస్సింగ్ కేసులను ఆసరా చేసుకొని వాస్తవాలు తెలుసుకోకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్లో చాలామంది తెలుసు, వాళ్ళ నుంచి నాకు సమాచారం అందింది అంటూ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అవాస్తవాలు మాట్లాడడంపై కూడా చర్చ మొదలైంది.
సో అలా అయితే 2015 నుంచి 2018 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఆచూకీ తెలియని అమ్మాయిలు 1542 మంది ఉన్నారని, వాళ్ళంతా అక్రమ రవాణాకు గురైనట్టేనా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు విమర్శలు చేసిన వారికే అనుకూలంగా వచ్చాయి. అయినా సరే రాజకీయ లబ్ధి కోసం ఇంత ఘోరంగా అవాస్తవాలను ప్రచారం చేయడం అనేది ప్రజల్లో ఆ నాయకుడి క్రెడిబిలిటీపై ప్రభావం చూపుతుంది. ఈ విషయం ఇలా చెప్పడంలో అస్సలు ఎలాంటి సందేహం లేదు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.